ఫ్యాక్ట్ నెంబర్ 1, వరల్డ్స్ లార్జెస్ట్ ప్లేన్ ఏదో తెలుసా? వింగ్స్ పరంగా చూసుకుంటే స్ట్రాటోలాంచ్, దీనికి ఇంకో పేరు రాక్. ఇది స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ ద్వారా చేయబడింది. స్ట్రాటోలాంచ్ సిస్టమ్ అనేది ఒక కంపెనీ, అది పాల్ జీ ఎలన్ ద్వారా ఇన్వెంట్ చేయబడింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. దీని వింగ్ స్పాన్ చూసుకున్నట్టయితే 385 ఫీట్ లేదా 117 మీటర్స్ ఉంటుంది. ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇంత పెద్దగా ఉండదు. స్టిల్ ఇది ఇంకా ఉంది, బట్ స్ట్రాటోలాంచ్ సిస్టమ్ దగ్గర లేదు. ఎందుకంటే ఆ కంపెనీ లాస్ వల్ల దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. సో వాళ్ళతో లేదు. అదే వెయిట్ అలాగే సైజ్ పరంగా లార్జెస్ట్ ప్లేన్ కనుక చూసుకుంటే అనటోవ్ AN225 మరియా, ఇది లార్జెస్ట్ ప్లేన్ గా ఉంది. ఇది అనటోవ్ డిజైన్ బ్యూరో సోవియట్ యూనియన్ ద్వారా 1980లో డిజైన్ చేయబడింది. దీని యొక్క టేక్ ఆఫ్ వెయిట్ కనుక చూసుకుంటే 640 టన్స్ అన్నమాట. ఇది హెవీ అండ్ ఓవర్ సైజ్ కార్గోస్ ని తీసుకువెళ్తుంది. దీని యొక్క వింగ్ స్పాన్ చూసుకుంటే 290 ఫీట్ లేదా 88.4 మీటర్స్, అలాగే 275 ఫీట్ లేదా 84 మీటర్స్ లాంగ్. ఇది రీసెంట్ గా జరిగిన యుక్రెయిన్ అలాగే రష్యా వార్ లో క్రాష్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, అపోలో మిషన్ అప్పుడు అమెరికన్స్ మూన్ మీద అమెరికన్ ఫ్లాగ్ ని గూర్చారు. ఆ ఫ్లాగ్ వైట్ కలర్ లోకి వచ్చేసింది. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే స్పేస్ లో ఉన్న హార్ష్ కండిషన్స్ కి ఎక్స్పోజ్ అవి వైట్ కలర్ లో మారాయి. సో ఇలా మారడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సోలార్ రేడియేషన్. ఎర్త్ కి అట్మాస్ఫియర్ ఉంటుంది, బట్ మూన్ కి అట్మాస్ఫియర్ ఉండదు. దీని వల్ల భయంకరమైన అల్ట్రా వైలెట్ రేడియేషన్ తగులుతుంది సన్ నుంచి. ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ చాలా హార్మ్ఫుల్. సో ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ డైస్ ని బ్రేక్ చేసి ఫ్యాబ్రిక్ గా మారుస్తుంది. ఇలా జరగడం వల్ల కలర్స్ లో మార్పులు జరుగుతాయి. నెంబర్ 2, టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్. మూన్ లో టెంపరేచర్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. లోనార్ డే అప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది. అది 260 డిగ్రీస్ ఫారెన్ హీట్ లేదా 127 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది నైట్ టైమ్ లో. అది -280 డిగ్రీస్ ఫారెన్ హీట్ లేదా -173 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ కండిషన్స్ వల్ల కూడా ఫ్లాగ్ లో కలర్స్ మారుతాయి. నెంబర్ 3, మైక్రోమీటరాయిడ్ ఇంపాక్ట్స్. మూన్ సర్ఫేస్ మొత్తం మైక్రోమీటరాయిడ్స్ తో ఉంటాయి. చిన్న చిన్న పార్టికల్స్ హై స్పీడ్ లో వస్తాయి. ఈ స్పీడ్ తో వచ్చే పార్టికల్స్ ఫ్లాగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇవి ఈ 3 రీజన్స్. ఈ రీజన్స్ వల్ల రెడ్ కలర్ లో ఉన్న ఫ్లాగ్స్ కాస్త వైట్ కలర్ లోకి మారుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ట్విన్స్ అయితే ఒకళ్ళు మర్డర్ చేశారు అనుకోండి, ఇంకొకరి మీద తోసేవచ్చా? ఇది పాసిబుల్ అవుతుందా? వీళ్ళు ఒకేలాగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయా? ఇది పాసిబులా కాదా? నో, ఇది నాట్ పాసిబుల్. అస్సలకి మ్యాచ్ అవ్వవు. ఒకళ్ళు క్రైమ్ చేసి ఇంకొకరి మీద తోయడం చాలా కష్టం. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఒకలాగే ఉండవు. వీళ్ళు ఒకేలాగున్న ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వవు అంటే గర్భంలో అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి ఇలా ఉంటుంది. లైక్ పిల్లవాడి బొడ్డు తాడు యొక్క లెంత్ ని బట్టి, గర్భం యొక్క పొజిషన్ ని బట్టి, అలాగే ఫింగర్ గ్రోత్ ని బట్టి ఫింగర్ ప్రింట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ రీజన్స్ వల్ల ఫింగర్ ప్రింట్స్ ట్విన్స్ కి ఒకేలాగా ఉండవు. క్రైమ్ చేసిన దొరికిపోతారు ఫింగర్ ప్రింట్స్ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 4, యాపిల్ వాచ్ CEO అయిన టిమ్ కుక్ కి ఢిల్లీలో నివసిస్తున్న ఒక ఆడ మనిషి నాకు సెకండ్ లైఫ్ ఇచ్చావని ఈమెయిల్ ద్వారా థ్యాంక్స్ చెప్పింది. అసలు ఎందుకు ఇలా చెప్పింది? అసలు ఏమైంది? ఆమె లైఫ్ కి ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఆమె ప్రతిరోజు జాబ్ కి వెళ్లి ఇంటికి వస్తుండేది. ఒక రోజు ఆమెకి ఆరోగ్యం బాలేదు. దడదడగా ఉండడం గమనించింది. అప్పుడు ఆమె చేతికున్న యాపిల్ వాచ్ చూసింది. అది ఛార్జింగ్ అయిపోయే స్టేజ్ లో ఉంది. ఆమె హార్ట్ బీట్ తేడాగా ఉన్నట్టు చూపించింది. ఆమె చూసేలోపు ఛార్జింగ్ అయిపోయింది. ఆమెకి ఎందుకో డౌట్ వచ్చి ఛార్జింగ్ పెట్టి అప్పుడు ఆ వాచ్ పెట్టుకుని తన హార్ట్ బీట్ ని చెక్ చేసుకుంది. తేడా రావడం గమనించింది. వాళ్ళ ఫ్రెండ్ కి ఇమీడియట్ గా ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది. ఇద్దరు కలిసి డాక్టర్స్ ని సంప్రదించారు. డాక్టర్స్ చూస్తే నిమిషానికి 75 సార్లు కొట్టుకోవాలి గుండె. అయితే ఆమెది 250 సార్లు కొట్టుకుంటుంది. ఆమె బ్లడ్ ప్రెషర్ ని రికార్డ్ చేయలేకపోతున్నారంట. అయితే డాక్టర్స్ ఇమీడియట్ గా ఆక్సిజన్ ఎక్కించి కరోటిడ్ సైనస్ మసాజ్ చేశారంట. బట్ ఈ మెడికేషన్ ఎలాంటి ప్రభావం చూపించలేదంట. అయితే ఇమీడియట్ గా డాక్టర్స్ DC షాక్స్ ఇచ్చారు. ఎందుకంటే హార్ట్ నార్మల్ రిథమ్ లోకి వస్తుందని. ఈ DC షాక్స్ వల్ల ఆమె ప్రాణాలు కాపాడుకుంది. లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? అయితే డాక్టర్ నువ్వు టైంకి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నావు, లేకపోతే నీ ప్రాణాలు ఏమయ్యాయో అని చెప్పారంట. ఇది అంతా ఆ యాపిల్ వాచ్ వల్ల కాబట్టి యాపిల్ వాచ్ CEO అయిన టిమ్ కుక్ కి ఈమెయిల్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంది. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చి నన్ను ప్రాణాలతో నిలబెట్టారు కాబట్టి మీ యాపిల్ వాచ్ కి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంది. సో గైస్, ఈ మధ్య హార్ట్ అటాక్స్ పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. చాలా మంది ప్రాణాలను తీస్తుంది ఈ హార్ట్ అటాక్. సో నెలకు హార్ట్ ని చెక్ చేయించుకోండి, లేదా ఇలాంటి వాచెస్ పెట్టుకోండి. మీ హార్ట్ బీట్ ని మెజర్ చేస్తాయి. ఇలా మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏందో కూడా కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, అరటి పండు రేడియో యాక్టివ్. అవునా కాదా? ఎస్, అరటి పండు స్లైట్లీ రేడియో యాక్టివ్. ఎందుకంటే అరటి పండులో పొటాషియం ఉంటుంది. నేచురల్ ఐసోటోప్ పొటాషియం 40 ఉంటుంది. అయితే మన బాడీలో 16 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం 40 ఉంటుంది. దీని అర్థం మనం 280 టైమ్స్ మోర్ రేడియో యాక్టివ్ దెన్ బనానా. కాకుంటే మన బాడీకి ఈ రేడియో యాక్టివ్
ఎలిమెంట్ అయిన పొటాషియం 40 అంత ఇబ్బంది పెట్టదు. ఒకవేళ బాడీలో ఎక్కువైతే అది కొన్ని గంటల్లోనే బయటకు వచ్చేస్తుందంట. సో దీని వల్ల ఎటువంటి ప్రభావం చూపదు మన బాడీకి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ పోలీస్ ఆఫీసర్ ఒక బిడ్డకి పాలిస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది? ఈ విషయం మెక్సికోలో జరిగింది. అయితే మెక్సికోలో నేచురల్ డిజాస్టర్ జరిగింది. దీంతో అక్కడ ఉన్న జనాలకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు, పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలా ఉంటుందంట అక్కడ పరిస్థితి. చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ అటు ఇటు తిరుగుతూ అక్కడ ఏడుస్తున్న బిడ్డని తీసుకొని పాలిస్తుంది. ఆ బిడ్డ 2 రోజుల నుండి ఏమీ తీసుకోవట్లేదంట. ఆ బాధను చూసి తట్టుకోలేక ఆ పోలీస్ ఆఫీసర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసింది. దీంతో ఆమె ప్రమోషన్ కొట్టేసింది. సూపర్ కదా. ఎవరో తెలియనటువంటి బిడ్డకి పాలు ఇచ్చింది. గ్రేట్ కదా. అండ్ అక్కడ యాక్ట్ ప్రకారం ఇలా జరిగితే ఎవరైనా కానీ పిల్లలకు పాలు ఇవ్వచ్చంట. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.